గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ పాదయాత్ర 30వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 29వ రోజు రాత్రి శ్రీ తురిజా భవానీ టెంపుల్ రాజన్న భోలి వాస్తవ్యులు రమేష్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు రాజు, రేణుక, మౌనిక, సాన్విక, వంశిక, శ్రీను, అనిత, మణిచరణ్, శ్రీ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. గారి దివ్యాశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు 29వ రోజు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అల్పాహార దాత రాజన్న భౌలి, తులజాభవాని టెంపుల్ ఎం రమేష్ ముదిరాజ్ గారు, మరి రాజు ముదిరాజ్ గారు, రేణుక ముదిరాజ్ గారు, మౌనిక ముదిరాజ్ గారు, సాన్విక ముదిరాజ్ గారు, వంశిక ముదిరాజ్ గారు, శ్రీను ముదిరాజ్ గారు, అనిత ముదిరాజ్ గారు, శరణ్ ముదిరాజ్ గారు, సిరి ముదిరాజ్ గారు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈరోజు అల్పారాధానం చేస్తున్నటువంటి వీరికి మరి వీరి కుటుంబ సభ్యులకు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఇదే విధంగా ఎల్లప్పుడూ వారు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే. 30వ రోజు తెల్లవారుజామున కర్రూరు నుంచి బయలుదేరిన స్వాములు 26 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి అర్వాకుర్చి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని ఉవేదుధారణ చేశారు. 30వ రోజు మధ్యాహ్నం శీలం దానయ్య, శైలేశ్వర్, లక్ష్మీ, ప్రియా, అవినాష్, మాళవిక, ఎంకర్ల, నరేందర్, పద్మ, అనిల్, గుర్రం వెంకట దుర్గేష్, శైలజ స్వాములు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్ష అనంతరం మరలా 3 గంటలకు బయలుదేరిన స్వాములు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం అండిపెట్టెకోల్ చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్ళీ రేపు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో స్వామి శరణం, అయ్యప్ప నామస్మరణాలతో పాదయాత్ర మారుమ్రోగిపోయింది. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు స్వాములు. దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు 30వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అక్షింతల గోత్రం శీలం దానయ్య గారు, శైలేశ్వర్ గారు, లక్ష్మీప్రియ గారు, అవినాష్ గారు, మాళవిక గారు, వెంకర్ల నరేంద్ర గారు, పద్మ గారు, అనిల్ గారు, గుర్రం వెంకట దుర్గేష్ గారు, శైలజ గారు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వీరికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు మున్ముందు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఇళ్ళవేళ సహాయ సహకారాలు అందించాలని, శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు వారి యందు వారి కుటుంబ ఉండాలని, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే.